ఇవాల్టి కార్యక్రమం ఇంత బాగా ఆర్గనైజ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న మన 99 టీవీ ఛానల్కి సంబంధించిన చీఫ్ ఎడిటర్ శ్రీ సతీష్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. మెహర్ గారి గురించి, వారి రిలేషన్షిప్ గురించి షేర్ చేసుకోవడానికి వెల్కమ్ సతీష్ గారు. ఈరోజు సాయంత్రం ఇంతటి మంచి కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ మొదటిగా 99 టీవీ తరపున సాదర స్వాగతం పలుకుతున్నాం సార్. మెహర్ రమేష్ గారి సన్మాన అభినందన కార్యక్రమంలో 99 టీవీ కూడా భాగం అవ్వటం చాలా సంతోషంగా ఉంది. రమేష్ గారు, మీకు మెహర్ రమేష్ అని ఆ పేరు తల్లిదండ్రులు ఎందుకు పెట్టారో కానీ, మెహర్ అంటే పర్షియన్ భాషలో లవ్, కైండ్నెస్, గ్రేస్ అని అర్థం. సాంస్క్రిట్లో బ్లెస్సింగ్ అని అర్థం. కరెక్ట్గా ఆ పేరుకి సార్థకత చేకూర్చారు మెహర్ రమేష్ గారు ఈరోజు. ఎందుకంటే మెహర్ రమేష్ గారి కోసం ఆయన ఒక మంచి డైరెక్టరు, కొంచెం టెక్నికల్లీ ఈజ్ వెరీ సౌండ్, టెక్నాలజికల్ సేవ్ అని ఇట్లా చాలా మాట్లాడుతుంటారు. కానీ హౌ ఈజ్ కైండ్నెస్, ఆయన పేరుకి తగ్గట్టుగానే ఆయన కైండ్నెస్ ఏంటంటే 12,000 మందికి వ్యాక్సిన్లు, 40,000 మందికి నిత్యావసరాలు కరోనా సమయంలో ఆ క్రతువులో ఆయన ఒక సైనికుడిలా పనిచేయడం అనేది ఆయన పేరుకు సార్థకత చేకూర్చిన అంశం. అలాగే మీరందరూ ఇప్పుడు చెప్తున్నారు 360 డిగ్రీ కోణంలో ఆయనలో ఉన్న సుగుణాలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఖచ్చితంగా ప్రపంచంలో ఎప్పుడన్నా చూడండి, ఎక్కువ మంది చెప్తుంటారు 10 మందిలో 9 మంది తన కోసం ఆలోచిస్తే, అంటే అతని కోసం అతను ఆలోచిస్తే, ఒకరు ఖచ్చితంగా సమాజం కోసం ఆలోచిస్తారు. ఆ ఒక్కరు ఎలాంటి మనుషులు అంటే మెహర్ రమేష్ గారు లాంటి మనుషులు. ఎందుకంటే ఇప్పుడు దశరథ్ గారు చెప్పారు, చాలా మంచి మాట చెప్పారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అయినా ఏ ఇండస్ట్రీ అయినా ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్ళ నేపథ్యంలో పోటీయోగం పెరిగిపోయింది. మన ప్రాజెక్టు నాకు దక్కితే చాలు, నాకు ఛాన్స్ వస్తే చాలు, ఇదే మోటో ఎక్కువ మందికి కనిపిస్తుంది. బట్ అది మెహర్ రమేష్ గారు ఇప్పుడు దశరథ్ గారు చెప్పినట్టుగా అతనికి అవకాశాలు రావటము, అతను మంచి డైరెక్టర్గా ఎదగటము, అదంతా అదొక అధ్యయనం. బట్ అదే సందర్భంలో మమ్మల్ని కూడా వేరే డైరెక్టర్లకి కనెక్ట్ చేయటం, సరే వేరే నిర్మాతలకు కనెక్ట్ చేయటం, స్టోరీ నరేషన్లు ఇప్పించడం అంటే ఆ చేయూత ఎంతమందిలో కనిపిస్తుంది? అది గ్రేట్నెస్ కదా. అలాగే TFDAకి సంబంధించి ట్రెజరర్గా ఉన్నారని ఆదిత్య గారు చెప్పారు. అంటే ట్రెజరర్గా ఉండడం అంటే ఇందాక మన SKN గారు అన్నారు, అంటే పదవులు కొందరికి అలంకారం అని అన్నారు కదా. కానీ పదవికి అలంకారం మెహర్ రమేష్ గారు అనడానికి TFDA ట్రెజరర్గా ఆయనకున్న కాంటాక్ట్స్ని ఉపయోగించి, ఆ కాంటాక్ట్స్ TFDA ద్వారా దానికి నిధులు సమకూర్చి మళ్ళీ దానిని సేవా కార్యక్రమాలకు ఉపయోగించే ఆలోచన చేయడం అనేది నిజంగా అది గొప్ప విషయమే ప్రస్తుత కాలంలో. మూడవది చెప్పారు, ఆట నాట ఇలాంటి వాళ్ళందరూ కాంటాక్ట్ అవుతుంటారు హీరోల కోసం, సెలబ్రిటీస్ కోసం, ఎందుకంటే అక్కడ కార్యక్రమాలు వాళ్ళు చాలా ఆహ్లాదకరంగా నిర్వహిస్తుంటారు. అప్పుడు కూడా మీరు అసోసియేషన్కి ఏమిస్తారు అంటే, నాకేమిస్తారు కాదు, అసోసియేషన్కి ఏమిస్తారు, అది గొప్ప విషయమే కదా. నిజంగా మామూలుగా మనం మాట్లాడుకుంటాం టెక్నికల్లీ కూడా, రైట్ పర్సన్ ఇన్ రైట్ ప్లేస్ అనేది. అందుకు కరెక్ట్గా మెహర్ రమేష్ గారిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీవీ అండ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్గా ఆయన నియమించడం అనేది రియల్లీ చాలా మంచి నిర్ణయం, సహేతుక నిర్ణయం. ఈ సందర్భంగా మీరందరూ ఆయన సేవలను గుర్తించారు. ఒక గ్రాటిట్యూడ్ చూపిస్తూ మా 99 టీవీ నిర్వహించిన ఈ కార్యక్రమానికి మీరు హాజరైనందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మెహర్ రమేష్ గారు లాంటి వ్యక్తులు సమాజానికి కావాలి. అలాగే మరికొంతమంది వ్యక్తులు అటు సినీ ఫీల్డ్లో కానీ మిగతా ఫీల్డ్స్లో కానీ ఇలాంటి వ్యక్తులను చూసి ఇన్స్పైర్ అవుతారు, అందరికీ సహాయంగా ఉంటారు. దానివల్ల నవ సమాజం, సమ సమాజం స్థాపించడానికి ఇది ఒక ప్రాతిపదిక అవుతుంది. మరోసారి మీకు అభినందనలు సార్ మెహర్ రమేష్ గారు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, ధన్యవాదాలండి. దయచేసి ఆ వెనక నిల్చున్న వాళ్ళందరూ కూడా కూర్చుంటే బాగుంటుంది కదా. రమేష్ గారి గురించి మనం వాళ్ళ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం, ఆయన గురించి అందరూ మాట్లాడుతుంటే వింటూ ఉంటే బాగుంటుంది. దయచేసి ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా వెనక కూర్చోవాలని మనవి. నా అభ్యర్థనని వేరుగా అనుకోవద్దు ప్లీజ్ దయచేసి. సో నెక్స్ట్ మాట్లాడడానికి రావాల్సిందిగా